నిర్మల్ జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన మహిళా హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. భార్యను హత్య చేసి దానిని అత్యాచారం, దోపిడీగా చిత్రీకరించేందుకు యత్నించిన భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళా హత్య అనంతరం తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లినట్లుగా నమ్మించే విధంగా ఘటనా స్థలాన్ని మార్పులు చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఇతర వస్తువులను దాచిపెట్టి మామడ పోలీస్ స్టేషన్లో తప్పుడు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఛేదనలో సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు కీలక పాత్ర పోషించాయన్నారు. పోలీసులు నిందితుడు నల్ల అరుణ్తో పాటు అతని తల్లిదండ్రులు నల్ల శ్రీనివాస్, నల్ల అదెళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అత్తగారి ఇంటి నుంచి శనివారం ఉదయం 9:30 గంటలకు బయలుదేరిందని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క అమ్మ వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. అయినా ఆ రోజు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఆమె తిరిగి రాకపోవడంతో తిరిగి వాళ్ళ భర్తకు ఫోన్ చేయడం వల్ల ఇంకా ఇంటికి రాలేదని చెప్పడంతో మామిడ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనివారం 9వ తారీఖు కంప్లైంట్ చేస్తే ఈరోజు అంటే దాదాపు 6 రోజుల తర్వాత ఖానాపూర్ మండలంలోని తర్లపాడు అడవి ప్రాంతంలో శవమే తేలింది. దాదాపు 6 రోజులు అవుతుంది. ఎవరైతే దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. 9వ తారీఖు మామడ పోలీస్ స్టేషన్లో మౌనిక కనబడట్లేదని ఫిర్యాదు అందింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. అనంతరం 14వ తారీఖు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దాని దర్యాప్తు చేయడం తోటి ఆమె భర్త అరుణ్ హత్య చేసినట్టు విచారణలో తేలింది. వాళ్ళకు అంతకుముందు విభేదాలు ఉన్నాయి. అందులో భాగంగా వాళ్ళ అరుణ్ వాళ్ళ ఫాదర్, మదర్ కూడా ఈ డౌరీ హెరాస్మెంట్ గురించి కూడా ఆమెను వేధించారు. అందులో భాగంగానే అరుణ్ ఆమెను తార్లపాడు అడవి ప్రాంతాలకు తీసుకెళ్ళి 9వ తారీఖు హత్య చేయడం